నా పేరు రామ్మోహన్ రావు, సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో చేసి రిటైర్ అయ్యానండి. జనవరి 19వ తారీఖు నాకు ఆయాసము, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. నేను వెంటనే హాస్పిటల్లో సర్జన్ వారిని కలిశాను. నా ప్రాబ్లం వారు విని, ఈ ప్రాబ్లం నువ్వు డాక్టర్ కార్తీక్ గారికి రిఫర్ చేస్తున్నాను, నీది పల్మనాలజీ ప్రాబ్లం ఉన్నారు. ఎమ్మడే కార్తీక్ గారు కూడా నాతో మాట్లాడి ఈ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. ఇక్కడ అడ్మిట్ అయినాను. అడ్మిట్ అయిన తర్వాత నా పొజిషను ఇంకా సీరియస్ అయిపోయిందండి. క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఈ క్రిటికల్ స్టేజ్ యూనిట్లో నన్ను జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ సాయి రెడ్డి గారు, డాక్టర్ కార్తీక్ గారు, డాక్టర్ శశిధర్ గారు, డాక్టర్ నాగరాజు గారు నాకు ట్రీట్మెంట్ చేసి నా ప్రాణాన్ని కాపాడారు. ఒక స్టేజ్లో వెంటిలేటర్కి వెళ్దానేమో అని భయపడ్డారు. అలాంటి వాడిని నన్ను ఈ డాక్టర్స్ కాపాడారు. నేను ఈ యశోద యాజమాన్యం వారికి, ఈ పల్మల క్రిటికల్ యూనిట్ డాక్టర్స్కి, వారి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళందరినీ డాక్టర్స్ నేను నా జీవితంతో మర్చిపోలేను. నేను కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరికీ రుణపడి ఉంటారు జీవితాంతం. నేను ఈ డాక్టర్స్ని, యశోద హాస్పిటల్ యాజమాన్యాన్ని నేను మర్చిపోలేను. నన్ను నా వెంటిలేటర్కి వెళ్ళే స్టేజ్ నుంచి నా ప్రాణాన్ని కాపాడి నన్ను సంతోషంగా ఇంటికి పంపిస్తున్నందుకు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కానీ, ఫ్లోర్ క్లీనింగ్ స్టాఫ్ కానీ, దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీస్ అండి. విత్ రిగార్డింగ్ డాక్టర్స్ అంటారా, టూ ఎక్సలెంట్. వాళ్ళు లేకపోతే నేను ఈరోజు మీ ముందుకు రాలేకపోయాను. కాబట్టి చాలామంది యశోద హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్, ఎక్స్పెన్సివ్ అవుతుంది అనుకుంటారు. కానీ యశోద హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ, టెస్టులు కానీ ఎక్కడా లేవు. వేరే హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్ కోసం అటు వెళ్ళి, ఈ టెస్ట్ కోసం ఇటు వెళ్ళాలి. కానీ ఈ హాస్పిటల్లో అన్నీ ఈ హాస్పిటల్లోనే ఉండి నాకు ఇబ్బంది లేకుండా అన్ని టెస్టులు చేసి నన్ను పూర్తి ఆరోగ్యవంతుని చేసి పంపిస్తున్నారు. నేను నా కుటుంబ సభ్యులు ఎప్పటికీ నేను యశోద హాస్పిటల్ యాజమాన్యాన్ని కానీ ఈ డాక్టర్స్ని మర్చిపోలేను. మనస్ఫూర్తిగా నేను వీళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నాతో డాక్టర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ కోపం లేదు, నాతో ర్యాష్గా మాట్లాడింది లేదు. నేనే కొంచెం హడావుడి చేసి ఒక్కోసారి పెద్దగా అరిసినా కూడా వాళ్ళని నన్ను వాళ్ళు సొంత మనుషులుగా చూసుకొని నాకు ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను కాపాడారు. వాళ్ళు ఎటువంటి ఏ సమయంలో పిలిచినా, అర్ధరాత్రి 1 గంటకి పిలిచినా, తెల్లవారుజామున 3ంటికి వచ్చిన డ్యూటీ డాక్టర్ గారికి వచ్చి నాకున్న ప్రాబ్లమ్స్ చెప్తే ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన మందులు, దానికి సంబంధించిన ఇంజక్షన్లు అన్నీ ఇచ్చి నన్ను కాపాడారు. నమస్కారం, ఉంటానండి.